రంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలజగ్గారెడ్డి, ఏజేసీ మాధురి ఆవిష్కరించారు. మా తల్లిదండ్రులు కీసే, తోపాజీ పద్మావతి ఈశ్వరయ్య గార్ల జ్ఞాపకార్థం సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తోపాజీ అనంత కిషన్ తెలిపారు. నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ మహనీయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని బాలికల కళాశాలలో ఏర్పాటు చేసిన తోపాజీ అనంతకిషన్ ధన్యుడని అన్నారు. కళాశాలలోని విద్యార్థులు సావిత్రిబాయి పూలే అడుగు జాడల్లో నడవాలని అన్నారు. మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం వాసవి మా ఇల్లు కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, సహ కార్యదర్శి తోపాజీ హరీష్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వాసవి మహా సంస్థాన్ కోశాధికారి మల్లేశం, కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షుడు కళింగ కృష్ణకుమార్, బీవీఎం స్కూల్ అధినేత లింగాగౌడ్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేట్లందరికీ కూడా నమస్కరిస్తున్నాను. మరి నిన్న మొన్ననే నేను చూసిన పేపర్లో కార్మికులకు, మున్సిపల్ కార్మికులకి మరి రేణు కోట్లు ఇచ్చింది. ఏదో మరి ఎంతమంది ఉన్న రేణు కోట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించింది. అంటే సమాజంలో ఏది అవసరం ఉంటుందో, సమాజంలో ఎవరికి మనం చేస్తే పేరు వస్తుందో, పేరు కాదు సహాయం చేసినామనే దక్కుతుందనే ప్రతి ఆలోచన ముందు పెట్టుకొని నడుపుతున్న మా ఇల్లు సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా ముందున్న విద్యార్థులకి నా ఆశీస్సు తెలియజేసుకుంటూ, మరి విగ్రహం పెట్టుకున్నాం. అసలు మాటలు అసలు ఏం మాట్లాడినాక నిజంగానే ఏం మాట్లాడాలి కూడా మర్చిపోయినాం. నేను ఇక్కడ ఉన్నానని ఆలోచన చేస్తలేదు, నేను మీ దగ్గర ఉన్నానని ఆలోచన చేస్తున్నా. నేను ఆ స్థాయికి వచ్చినా నాకు ఈరోజు నేను ఒక స్టూడెంట్ లాగానే నేను ఆలోచన చేస్తున్నా. విగ్రహాలు పెట్టుకోవడం
చాలా మంచిది. కానీ దాన్ని ఒట్టిగా చూసి ఆనందించడం కాదు. విగ్రహాలు పెట్టినామంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనమేం చేయాలి, వాళ్ళు ఎలా పుట్టినో మనం అలాగే పుట్టినాము ఈ భూమి మీద, మరి వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చింది, మనం కూడా అట్లాంటి పేరు తెచ్చుకోవాలి, స్థిరస్థాయిలో ఉండాలని ఆ స్ఫూర్తిదాయకంగా మనం వెళ్ళాలి. ఇప్పుడే మనం లీగానే చెప్పాడు, మహాత్మా గాంధీ మరి 1,00,000 ఫోటోల మరి పెట్టడం జరుగుతుంది. మరి మహాత్మా గాంధీ గారు ఏం చేసిన మీ అందరికీ తెలుసు చరిత్ర. ప్రతి ఒక్కరు కూడా చరిత్రలో మిగిలే విధంగా మనం కూడా ఉండాలి, అట్లాంటి స్థాయికి వెళ్ళాలి అని ఆలోచన చేయాలని మీ తరఫున నేను కూడా మరి మీ స్థాయి నుంచి వచ్చి ఈరోజు మరి ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఎన్నో జన్మల అదృష్టంగా భావిస్తున్నా. నేను అదృష్టంగా అంటున్నా, నేను చాలా కష్టాలు పడ్డాక అని అంటున్నాను. కష్టం తర్వాతనే ఫలితం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టమంటే ఇప్పుడు మీరు చేయాల్సింది బరువు మొయ్యడం కాదు, మరి ఏదో చేయడం కాదు, చదవండి. సమయం అనేది టీచరు మనకు క్లాస్లో చెప్పేది మరి 30 మంది ఉండని 40 మంది ఉండని అందరికీ ఒకటే చెప్తారు. కానీ మార్కులు ఎక్కువ తక్కువ ఎందుకు వస్తాయి? వినని వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ కాని వాళ్ళకి మార్కులు తక్కువ వస్తాయి. అంతేనా? నేను కూడా చదువుకున్నా కదా. మరి అందరికి ఒకటే సబ్జెక్టు ఒకటే మాట చెప్పినప్పుడు తక్కువ ఎందుకు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి మార్క్స్ అంటే మనలో లోపమే. మనం టీచర్ మన లెక్చర్స్ చెప్పినప్పుడు సరిగ్గా వినకపోవడం, లేకపోతే ఇంటికి పోయినాక మళ్ళీ రివ్యూ చేసుకోకపోవడం. ప్రతిరోజు లేసాను, మీరు ఇంటికి పోయినాక చదవండి. మళ్ళీ మనం ఎలక్షన్లో పడి రాత్రి పగలు చదివే అవసరం ఉండదు. ఇప్పుడు మేము టీచరే ఉండాలని అవసరం లేదు, మీకు ఫోన్లు ఉన్నాయి. మన వేణు 40 నిమిషాలు ఇచ్చిండు, రోజు ఫోన్ చూడొచ్చండి. ఆ 45 నిమిషాలు మరి మీ చదువుకు ఉపయోగించండి. మరి ఎక్కువ ఫోను ఉపయోగిస్తే మన ఆయుష్ కూడా తగ్గుతుంది. మనం చూస్తూ ఉన్నాం టీవీలో, మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఇంకా కూడా మంచి సేవ చేసే భాగ్యం కలవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిజంగా ఫోన్ మీరు ఉపయోగించొద్దు. ఇంకా ఎవరన్నా పిల్లలు ఉపయోగిస్తే మీరు గట్టిగా చెప్పి, మీరు మానిన తర్వాత, మీరు ఫోన్ వాడడం తగ్గిన తర్వాతనే వేరే వాళ్ళకి చెప్పండి. మీరు చేయకుండానే మీరు ఫోన్ చూస్తూ చిన్నపిల్లలు ఫోన్ తీసేయాలంటే అది కరెక్ట్ కాదు. మీకు వాళ్ళు ఇలా కూడా ఇయ్యరు, నువ్వు చూస్తే నేను చూడొద్దా అంటారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో నడవాలని ఈరోజు సావిత్రిబాయి పూలే గారి విగ్రహం నిర్వహించుకున్నాం. మరి నేను ఈ స్థాయికి వచ్చినాను అంటే ఫస్ట్ బ్యాచ్ జూనియర్ కాలేజ్ సంగారెడ్డి గర్ల్స్ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ నేనే ఉన్నా. 38 లాస్ట్ ఎందుకు వచ్చిందని కూడా చెప్తా. అత్యంత కథ అందరినీ చెప్పలేదు. శ్రీమతి తోపాజీ పద్మావతి, తోపాజీ ఈశ్వరయ్య గారులకి జన్మించిన 6వ సంతానం. నాకు 5 మంది అక్కలు, తర్వాత 5 మంది అక్కల తర్వాత 12 సంవత్సరాల తర్వాత నేను వారికి జన్మించడం జరిగింది. మరి ఈ జీవితంలో జననం మరణం సహజమే. జననం మరణం ఎంత సహజమైతే వచ్చి ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే భాగ్యం, ఈ జననం ఇచ్చిన తర్వాత ఈ సమాజంలో పుట్టి ఎంతో కొంత భగవంతుడు పుట్టించిన ఫలితానికి ఈ సమాజానికి ఎంతో కొంత చేసి వెళ్ళిపోవడంలో ఎంతో పరమార్థంగా భావించి ఈ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఇంతకుముందు నా మిత్రుడు పునూరు ప్రకాష్ చెప్పినట్టు 2008 సంవత్సరంలో ప్రారంభించినాం. మరి ఈ కార్యక్రమంలో
ఈ వేదికపై ఆశీర్వైనటువంటి మా కుటుంబ ఆత్మీయురాలు, మా కుటుంబంలో ప్రేమతో ఎంతో ఆప్యాయంగా మా మనసులో దాచుకునే వ్యక్తి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన తూర్పు నిర్మల జయపతి రెడ్డి గారికి వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ తరపున, తుపాజీ వారి వంశం తరపున అక్క నీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఇప్పుడే గౌరవ అతిథిగా విచ్చేసి వెళ్ళినటువంటి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గా చూస్తున్న శ్రీమతి ఆర్డి మాధురి మేడం గారు కూడా వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవ సంస్థ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమంలో ఈ ప్రిన్సిపల్ గా ఉన్న సునీత మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, ఇంకొక విషయం చెప్తా. లాజిక్ ఏం చెప్తున్నా అంటే, ఈ ఆలోచన ఇచ్చింది వాసవి మాయలకు తోపాజీ అనంతకేం కాదు. ఈ ఆలోచన చెప్పి నా వెన్నుండి ఈ కార్యక్రమానికి ఈ విధంగా తీసుకెళ్దామని చెప్పింది నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి కూన వేణుగోపాలకృష్ణ. కానీ ఆలోచన ఇచ్చిండు, నువ్వు చాలా సేవా కార్యక్రమాలు చేస్తావన్నా, కానీ సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి విగ్రహం సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఈ రాష్ట్రంలో చాలా ఉంటాయి, కానీ విద్యా సంస్థలో పెట్టడం మొదటిసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి. అది రావడానికి కారణం మన ప్రిన్సిపల్ గారు కూన వేణుగోపాలకృష్ణ. ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మహిళా ఉపాధ్యాయులుగా భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో మహిళా ఉపాధ్యాయులుగా ఉన్న సావిత్రిబాయి పూలేకి ఆ రోజు జయంతి నాడు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు మీ అందరికీ కలిసి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం 5 నెలల విగ్రహం వచ్చింది, కానీ రకరకాల పని వచ్చే వల్ల రాలేకపోయినాం. ఈ రోజు ఒక శుభ పరిణామంగా భావించి ఈ అవకాశం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారికి అంకితం చేసుకుని ఇచ్చిన కాబట్టి మీ బాలికల జూనియర్ కళాశాల వాళ్ళందరికీ కూడా చేతులెత్తి మీ అందరికీ దండం. మరి ఇంతకుముందు సావిత్రిబాయి పూలే గురించి ఇంతకుముందు చాలా మంది చెప్పడం జరిగింది. మరి తాను 1831 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించి సతారా జిల్లాలో జన్మనిచ్చింది. 1848 సంవత్సరంలో జనవరి 1లో బాలికల పాఠశాల మొట్టమొదటిసారి భారతదేశంలో బాలికల పాఠశాల ఏర్పాటు చేసింది 1848 సంవత్సరంలో సావిత్రిబాయి పూలే. మరి సామాజిక బాధ్యత తనకు ఎంతో ఇష్టం. మరి ఇంకో గొప్ప విషయం, దళితులను విద్యావంతులను చేసి ఎంతో సేవ చేసి దళితులను ముందు నిలబెట్టి తన బీసీ నాయకురాలుగా ఎదిగిన దళితుల పట్ల విశ్వాసం పట్ల విద్యాభ్యాసం చేర్పించి వాళ్ళందరినీ ముందు నడిపించిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే గారికి మనం ఎంత పొగిడినా ఎంత చేసినా తక్కువే. మరి నా సంస్థకు, నా ఇంటికి, నాకు ఒక గాడ్ ఫాదర్ గా ఉన్న మా నాయకుడు జగ్గారెడ్డి గారు కూడా ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞతలు తెలియపరుస్తారు. మరి చెప్తూ ఆ అద్దరు చెప్తూ మీకు చెప్పడం జ్ఞాపకం మరిచిన ఎన్జిఓ ఆర్గనైజ్ అయిన తర్వాత 5 నుంచి 6 మందిని మా బోర్డు డైరెక్టర్గా ఇతరత్ర కమిటీ వాళ్ళని తీసుకోమని కూడా చెప్పింది. కానీ అది చెప్పింది 2024 సంవత్సరం. కానీ ఈ 18 సంవత్సరాలలో నా ఎంబ నుండి వాసవి మా ఇల్లుకు ఒక వైశ్య కమ్యూనిటీ ఇది మనం ఎందుకు ముందుండాలి, మనం చేయొద్దా లేదా పట్టించుకోలేదు. ఆ ఇద్దరు వ్యక్తులు మా గంగేరి శ్రీహరి, సుధాకర్, వీరిద్దరు కూడా మా కమిటీ వాళ్ళు కాకుండా రాత్రి 11:30 వరకు మా శ్రీహరి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాలు అన్ని విగ్రహం పెట్టియడము, ఈ శిలాభద్రం పెట్టియడము, ఈ డెకరేషన్ చేసినట్టు. పొద్దున 5:30కు మా సుధాకర్ ఇక్కడ నుండి నేను 10:30కు వచ్చిన ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో సహకరించాడు. అంటే మనసుంటే మార్గాలు ఎన్నో దాని ఉండట్లో వీరిద్దరు కూడా ఒక ఆదర్శం.
మరి కార్యక్రమంలో వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థలో నా కుటుంబం తరఫున నా కుమారుడు తోపాజీ హరీష్ నాకున్న సమయంలో తను కూడా పాలు పంచుకొని అన్ని కార్యక్రమాల్లో ముందుండి చేస్తాడు. మరి జనరల్గా స్వచ్ఛంద సేవా సంస్థలు నడిపారంటే చాలా రకమైన ఇబ్బందులు ఆర్థికంగా కూడా కావాలి. కానీ నా కుటుంబం, నా భార్య కానీ, నా కోడలు కానీ గోవన్ అంటారు, సేవ చేయడమే ముఖ్యమంటారు. కాబట్టి నా కుటుంబం యొక్క సహకారం ఉంది, మరి నా ఫ్యామిలీ సహకారం ఉంది, నా మిత్రుల సహకారం ఉంది, నా నాయకుడి నా గాడ్ ఫాదర్ సహకారం ఉంది, మా వైశ్యుల సహకారం ఉంది. కాబట్టి ముందెళ్ళడానికి ఇంత వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఇంత గర్వకారణంగా చెప్పుకొని చూడడానికి ఇంతమంది కారణం. నేను ఒక్కనే కాదు, ఇంతమంది కారణం చెప్పిన నా భార్య చెప్పిన మేము మిస్టర్ తోపాజీ తేజావతి లేవు ఒకసారి జనరల్గా రాదని ఫస్ట్ టైం డైస్మెంట్కి వచ్చింది. వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ 18 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి డైస్మెంట్ తీసుకొచ్చిన చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్. సో నన్ను జస్ట్ ఆయన అన్నారు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే, అది మనం చదవాలి అనుకుంటే చదవడమేనండి అంతే. దాంట్లో నాకు అప్పటికి ఒక సన్ కూడా ఉన్నారు, బట్ మా ఇన్లా సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది. సో దానివల్ల నేను దాన్ని చదవడం జరిగింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఇక్కడ చిన్నారులు చాలామంది ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు పెళ్ళయింది లేకపోతే మేము ఈ చిన్న గవర్నమెంట్ కాలేజ్లో చదువుకుంటున్నాం, మాకంటే బయట వాళ్ళు బాగా చదువుకుంటారు, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయని అనుకోవద్దండి. మీకు ఇంకా ఉన్న ఆపర్చునిటీస్లో ఎలా మనం పైకి రావాలనేది మనం ఆలోచించాలి. బికాస్ నేను కూడా ఏ కోచింగ్ తీసుకోలేదు, ఎలాంటి కోచింగ్ నేను తీసుకోలేదు. అండ్ బట్ ఐ స్టిల్ గాట్ ఫస్ట్ ర్యాంక్. సో నాకు వచ్చింది అండ్ ఐ గాట్ ఆఫ్టర్ మ్యారేజ్. సో నేను ఎప్పుడు అనుకోలేదు జాబ్ చేస్తున్నాను, నాకు టైం ఎక్కువ లేదు అని ఎప్పుడు అనుకోలేదు. సో ఉన్న టైంని మనం సద్వినియోగం చేసుకొని కరెక్ట్గా ఎట్లా రాయాలి, మనకి ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఒక ప్రణాళిక అనేది ఉండాలి. సో నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ లైఫ్లో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక ప్లానింగ్ ఇప్పటి నుంచే చేసుకోండి. బట్ ప్లానింగ్ అంటే పెళ్ళి కోసం అలా ప్లానింగ్ కాదు. సో పెళ్ళి అయినా కూడా యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ హస్బెండ్ మనీ. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి మహిళకి అవసరము. ఈవెన్ మీరు ఎంత రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా చేయి చాచి ఎవరిని ఏది అడగకూడదు, అలాంటి స్థితిలో ఏ మహిళ ఉండకూడదు అనేది నేను కోరుకుంటున్నాను. సో దానికోసం నేను దీనికి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. కానీ పులిగడిగిన ముత్యాలు నిజంగా ఇస్తున్నా కదా, మీ అంత అందంగా సొంతం మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నా. సృష్టిలో అద్భుతమైనటువంటి కళాఖండాలు ఉంటాయి, కానీ నిజంగా ఎత్తున్నా కదా ఆ కళాఖండాల ప్రతిరూపం ఏంటంటే క్రమశిక్షణ. నిజంగా ఎత్తున్నా కదా 1000 మంది కూర్చున్నా కానీ ఒక్కరు అక్కడ ఇక్కడ మాట్లాడకుండా 90 degrees లో చాలా చక్కగా నిజంగా మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ విధానం చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా ఎంత అద్భుతం అంటే, ఆ సావిత్రిబాయి పూలే కూడా నిజంగా ఆమె మరణించలేదు. ఈ 1000 మంది యొక్క విద్యార్థుల యొక్క ప్రతిరూపాలే మా సావిత్రిబాయి పూలే విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమం ఈ రోజు నాకు తెలిసిన మటుకు దసరా రోజు మనం పండుగ చేసుకుంటాము, ఇంకా వేరే పండుగలు చాలా చేసుకుంటాం. కానీ ఈ రోజు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. 1000 మంది నిజంగా చెప్తున్నారు కదా, ముక్కోటి దేవతలు దేవుని దేవతలు అంట. కానీ మీరు అందరూ కూడా అనుకుంటేమో మీరు స్టూడెంట్స్ కానీ నా దృష్టి మాత్రం సీతాదేవి నాకు తెలిసిన మటుకు దేవుల మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చూస్తే నిర్మలక్క ఎంత కష్టపడ్డదంటే అవమానాలు, వ్యతిరేకత, విమర్శలు ఎన్ని తీసుకోవాలని నిన్ను కళ్ళతో చూసిన అవన్నీ కూడా కడుపులో పెట్టుకొని ఈ రోజు ఇదే కళాశాల చదివి ఇదే కళాశాలలో ఒక ముఖ్య అతిథిగా వచ్చిందంటే ఆమె కార్యదీక్షత, ఆమె కష్టము, ఆమె నిజంగా ఎత్తున్నా కదా, మనం నిజంగా ఎత్తున్నా కదా. మన సావిత్రిబాయి పూలే చరిత్ర ఎట్లుంటుందో మా నిర్మలక్క జీవితం కూడా అంత. ప్రతిరోజు కూడా ఏడుస్తుంటే కూడా మెత్తలన్నీ కూడా బాధపడేటువంటి రోజు. ఒక సైడ్ నుంచి కన్నీళ్లు, ఒక సైడ్ నుంచి బాధ, ఏదో ఒక రకంగా సమాజం సేవ చేయాలనేటువంటి దాని మీద మా జగనేమో సంగారెడ్డి జిల్లాకు ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి, సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికైనా సరే మంచి తీసుకురావాలనేటువంటి దాని మీద ఎంత కష్టపడాలని నిజంగా చెప్తున్నా కదా. ఆయన అవసరం అనుకుంటే లాస్ట్ జరుగుతున్నా కదా కొన్ని 100 కోట్ల రూపాయలు చేసి ఈ రోజు ఎంతో మంది చనిపోతున్నా, మంచి అయినా చెడైనా కానీ
ఏదైనా కానీ కుటుంబంలో సొంత అన్నదమ్ములు చేయకున్నా కుటుంబాలు ఎవరు చేయకున్నా కానీ జగ్గన్న అంటే నేను ఉన్నానేటువంటి దాని మీద సంఘానికి నిజంగా చెప్తున్నా కదా మకుటం లేని మహారాజు ఇవ్వడానికి మన జగ్గన్న విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా 2021 లో వచ్చినాడు అనుకున్న ఆశయం ఈ రోజున నెరవేరినందుకు ఆ కళని సహకారం చేసినట్టు పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సంకల్పం చెప్పిన నేను అనుకున్నప్పుడు వేణు సార్ ఏదైనా మన ప్రోగ్రామ్స్ కి కాలేజ్ ప్రోగ్రామ్స్ కి పిలిచినప్పుడు వేణు సార్ కి చెప్పాను నేను, సార్ ఇలా అనుకుంటున్నాను అంటే తప్పకుండా చేద్దాము అని ఒక 2 ఏళ్ల కింద మనం ఈ మాట తీసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ అన్నారు ఈ పని ఒక్క మన తోబాజీ కిచెన్ సేఫ్ మాత్రం తప్పకుండా చేయగలరు అని నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చి ఈ రోజు నా కళని నెరవేర్చిన తోబాజీ అనంత కిషన్ గారికి సర్వదా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఒక కళని నెరవేర్చడం ఇది నేను ఒక్కదాన్ని చేస్తే కళ కాదు, కళ ఎప్పుడు నెరవేరదు, మనం అందరము కలిస్తేనే ఈ కళ నెరవేరుతుంది. ఆ అక్షర జ్ఞానంలో ఆ అక్షరాల బాటలో నాకు ముందు ఉండి లక్ష్యాన్ని ఏర్పాటు చేసినటువంటి తోపాజీ అనంత కిషన్ వారి ఫ్యామిలీ అందరికీ కూడా సర్వదా ఈ కళాశాల రుణపడి ఉంటుంది. అలాగే మొట్టమొదటిగా నిర్మలా మేడం గురించి చెప్పాలి అని అంటే మేడంతో కొంచెం నాకు ఎప్పుడు కూడా కొంతమందికి అభిమానం అనేది కొంతమంది వ్యక్తులను చూస్తే వస్తుంది. అలాంటి అభిమానం తెలియని నేను కూడా సంగారెడ్డి బిడ్డని ఒక రకంగా చెప్పాను, బిహెచ్ఎల్ మా స్వస్థలము కాబట్టి నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి జగ్గారెడ్డి సార్ నిర్మలా మేడం అంటే అభిమానం చాలా ఉండేది. ఈ రోజున ఇదే కళాశాలలో పనిచేస్తూ ఇలా మేడం పక్కన కూర్చుంటారని నేను కలలో కూడా అనుకోలేదు. సో అవకాశం ఇచ్చినట్టు నిర్మలా మేడం గారికి ఇంత చక్కగా ప్రోత్సహిస్తూ రియల్ స్టార్స్ మా డాడీ రియల్ స్టార్ అంటే ఇప్పుడు రియల్ స్టార్ కావడానికి ముఖ్య కారణం ఆయన హనుమంతుడు అయితే శ్రీరాముడు మా జగ్గరెడ్డి గారు కాబట్టి జగ్గరెడ్డి గారి సహకారంతో ఈ సమాజంలో మాకు మంచి గుర్తింపు వచ్చింది. మా తల్లి తర్వాత తల్లి మా నిర్మల మేడం మా వెన్నెంట ఉండి మాకు చెదడు వారుగా ఉండి మా ఫ్యామిలీ ఇంత వెళ్ళడానికి కారణం ఉన్నది. మా డాడీ మాకు కోట్ల విలువ చేసి ఆస్తి ఇవ్వలేడు. అందరూ అనుకుంటారు అరే సారే పడినాడు మస్తు కోట్ల రూపాయలు సంపాదించుకుని అనుకుంటాడు, కానీ కోట్ల విలువ చేసే పేరు ప్రకారం మాకు ఇచ్చాడు. కోట్లు సంపాదించే కోట్ల వేలకు ఇవ్వకున్నా సరే కోట్లు సంపాదించే శక్తి మాకు ప్రసాదించిండు. ఏ విద్యార్థులు అయినా సరే తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆరోగ్యకరమైన శరీరము అది ఇచ్చిందంటే అదే పెద్ద గొప్ప వరం. సంపాదించుకోవడం అనేది మన చేతిలో ఉంటది. సావిత్రిబాయి పూలే ఎలా అయితే మహిళల గురించి ఎట్లయితే తోడ్పడ్డదో సావిత్రిబాయి పూలే ఆ కాలంలో సావిత్రిబాయి పూలే ఎట్లనో ఈ కాలంలో మా నిర్మల మేడం అట్లా అందరూ ఆదర్శంగా నిర్మల మేడం తీసుకో